అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో ఇలా రాగి పిండితోని మురుకులు చేయండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇది పాతకాలం పద్ధతిలో చూపిస్తున్నాను. బియ్యపిండి, శనగపిండి, పుట్నాల పప్పు ఇలాంటివి ఏమీ వాడకుండా ఓన్లీ రాగి పిండితోనే ఈ విధంగా చేశారంటే కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. హెల్త్ కూడా చాలా మంచిది కదా. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని 3 కప్పుల నీళ్లు వేసుకుంటున్నాను. మీరు ఏ కప్ అయినా తీసుకోవచ్చండి. నేను ఇంట్లో ఉన్నది ఇలాంటిది పెద్దది తీసుకొని 3 కప్పుల నీళ్ళు వేసుకుంటున్నాను. తర్వాత 2 టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను. మీ ఉప్పు అనేది రుచికి తగినంత వేసుకోవచ్చండి మీరు. నేనైతే 2 టీ స్పూన్లు నాకు కరెక్ట్గా సరిపోయింది. 2.5 టీ స్పూన్ల కారం పొడి వేస్తున్నాను. కారం పొడి ఎంత కారం ఉంది, మీరు ఎంత తింటారో దాన్ని చూసుకొని వేసుకోవాలి ఎప్పుడు ఉప్పు కారం అనేది. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. దీంట్లో నేను నెయ్యి వేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. మీరు వెన్నపూస అయినా వేసుకోవచ్చు, లేదా నూనె అయినా వేసుకోవచ్చండి. మూడిట్లలో ఏదైనా వేసుకోవచ్చు. బటర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేశాను. వేసిన తర్వాత మూత పెట్టేసి ఈ నీళ్ళని మంచిగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత ఉప్పు ఇప్పుడు చూసుకోవాలండి. ఒకవేళ మీకు తక్కువగా ఉన్నా కానీ ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు, వేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు దీంట్లో 3 కప్పుల రాగిపిండి వేస్తున్నాను. మనం నీళ్ళు ఎంతైతే తీసుకుంటామో అంత రాగిపిండి తీసుకోవాలి, సమానంగా తీసుకోవాలి. 3 కప్పుల రాగిపిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేస్తున్నానండి. నువ్వులు దీంట్లో ఎక్కువ ఉంటేనే రుచి చాలా బాగుంటాయి. ఒక 2 టీ స్పూన్ల వాము వేస్తున్నాను. వాము కొద్దిగా తక్కువనే వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు వేసుకోవాలి ఇవి 2. పిండి వేసిన తర్వాత వేసుకోవాలి. ముందు నీళ్ళల్లో వేసుకోవద్దు. వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఉడికించుకోవాలి ఈ పిండిని. ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇలా మంచిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా పక్కన స్టవ్ పైనే అలాగే వదిలేయాలి. ఇంకా వేడి ఉంటుంది కదా, ఆ వేడికి ఇంకా మంచిగా ఉడుకుతుందండి. ఇలా ఉడికిన తర్వాత కింద దించి ఒక ప్లేట్లోకి కొద్దిగా తీసుకొని పిండిని చేతికి తడి చేసుకుంటూ ఈ పిండి మంచిగా కలుపుకోవాలండి. దీంట్లో కలుపుకోవటంలోనే ఉంటుంది, మంచి క్రిస్పీగా వస్తాయి. ఇలా కలుపుకోవటం వల్ల గట్టిగా ప్రెస్ చేస్తూ ఒక 2-3 నిమిషాల పాటు ఖచ్చితంగా కలుపుకోవాలి. సాఫ్ట్గా పిండి అయ్యే వరకు కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి. ఈ విధంగా అవ్వాలి. ఉండలు పిండి అలా లేకుండా చాలా సాఫ్ట్గా చాలా బాగా అయ్యే వరకు చేతికి తడి చేసుకుంటూనే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మన మురుకుల గొట్టంలో పిండి ఎంతైతే పడుతుందో అంత తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నేను మురుకుల బిళ్ళ తీసుకొని మురుకుల గొట్టంలో పెట్టానండి. పెట్టిన తర్వాత ఈ పిండిని ఆ మురుకుల గొట్టంలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత అంతవరకు పొయ్యి పైన నూనె వేడి చేశానండి. బాగా వేడైన తర్వాతనే ఈ మురుకులు ఒత్తుకోవాలి దాంట్లో. ఇప్పుడు ఈ పిండి అంతా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇది స్టెయినర్ పైనే చూపిస్తున్నాను మురుకులు ఒత్తి. మీరు లేదా ఒక ప్లేట్ పైన ఒత్తైనా వేసుకోవచ్చు, లేదా ఒక క్లాత్ పైన కానీ కవర్ పైన కానీ ఒకేసారి 4-5 ఒత్తైనా వేసేయచ్చు ఆయిల్లో. నేనైతే ఇలా స్టెయినర్లో అయితే డైరెక్ట్ ఇలాగే వేసేయచ్చు, లేదా మీరు ఒక ప్లేట్ పైన అయినా కానీ ఒత్తి వేసుకోవచ్చండి. ఈ నూనె మాత్రం ఖచ్చితంగా హై బాగా వేడైన తర్వాతనే ఈ మురుకులు వేసి కాల్చుకోవాలండి. లేకపోతే నూనె పీల్చుకుంటాయి మొత్తము. కొద్దిగా వేడి కాకుండా కానీ కొద్దిగా వేడైనా కానీ ఈ నూనె అనేది పీల్చుకుంటాయి. బాగా వేడైన తర్వాతనే ఈ మురుకులు వేసి కాల్చుకోవాలి. వేసేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకోవటం ఎందుకంటే మనం వేసేటప్పుడు ఆ వేడి అనేది మన చేయికి తగులుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో కాల్చుకోండి. అలాగైతే ఇలా చక్కగా మొత్తం మనం వేసినప్పుడు బబుల్స్ లాగా ఎక్కువ ఉంది కదా, నురగల్లాగా, ఆ నురగలు తగ్గిపోతాయి. అలాగే ఇలా స్టెయినర్తో వాటిని పట్టి చూస్తే క్రిస్పీగా సౌండ్ వస్తుందండి. అంతవరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయిన తర్వాతనే తీసుకోవాలండి. ఈ నూనె మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకొని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. అలాగైతేనే చక్కగా ఫ్రై అవుతాయి ఈ మురుకులు. ఇలా మంచిగా ఎన్ని వాయిల్ అయితే అన్ని వాయిల్ పిండి అయిపోయే వరకు వాయిల్లాగా వేసుకొని వేయించుకొని తీసిన తర్వాత కూడా మొత్తం చల్లారిన తర్వాతనే స్టోర్ చేసి పెట్టుకోవాలండి డబ్బాలో. కొద్దిగా వేడిగా ఉన్నా కానీ స్టోర్ చేయకూడదు. ఇలా మొత్తం చల్లారిన తర్వాత ఒక
అన్నీ తీసి ఒక బేసన్లోకి వేసిన తర్వాత మొత్తం చల్లారిన తర్వాత ఒక గంట సేపు అలాగే వదిలేయండి. అలాగైతే చల్లగా అవుతాయి. తర్వాత తీసి స్టోర్ చేసి పెట్టేసుకోవటమే. ఇలా చేసి పెట్టారంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. చాలా రుచిగా ఉంటాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.